హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలామందికి కిడ్నీస్ ఫెయిల్ అయింటాయి, వాళ్ళకి తెలియదు. ఫెయిల్ కావడం అంటే యూరిన్ సరిగా రాకపోవడం, ఇంకా అలసటగా ఉండడం, కాళ్ళు వాపులు ఉండడం, కొంచెం నడిస్తే నీరసం రావడం, బ్రీతింగ్ ప్రాబ్లం అలా ఉంటాయి. కామన్గా ఏమనుకుంటారంటే ఎక్కువ పని చేసిన కదా నాకు నీరసం ఉన్నట్టుంది, అందుకే అలా అని. కొంతమంది కాళ్ళు వాపులు ఉంటాయి, వాళ్ళు ఏమనుకుంటారు నాకు బ్లడ్ తక్కువ ఉన్నట్టుంది అందుకే కాళ్ళు వాపులు వచ్చినాయి అని అనుకుంటారు. అలా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తొందరగా క్లారిఫై చేసుకోకుండా, డాక్టర్ని సంప్రదించకుండా, వాళ్ళకు వాళ్ళే పక్కన ఎవరైనా ఉంటారు కదా, కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో అడ్వైస్ తీసుకొని ఇట్లా కాళ్ళు వాపులు వచ్చినాయంటే వాళ్ళు ఏం చెప్తారు, తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పరు వాళ్ళు. ఏముందిలే నీకు సరిగా తినవు కదా, అందుకు రక్తం తక్కువ ఉండి అట్లా కాళ్ళు వాపులు వచ్చినాయి అని తోసిపడేస్తారు. అంటే ఆ మాట అట్లా ఇంకా ఈ లైట్ తీసుకుంటారు. అట్లా చాలామంది డిలే చేసి ఆ డిసీజ్ని ఎక్కువ చేసుకుంటారు. యూరిన్ సరిగా పాస్ చేయరు, అంటే ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళరు. ఎప్పుడో పొద్దున ఒకసారి వెళ్తే మళ్ళీ సాయంత్రం లేదంటే మధ్యాహ్నం, డైలీ 3 times వెళ్తారు యూరిన్ కదా. అట్లా కాదు, 2-3 hours ఒకసారైనా వెళ్ళాలి యూరిన్. అంటే యూరిన్ ఎక్కువసార్లు మినిమం 3 hours ఒకసారి అంటే అట్లా వెళ్తే కొంచెం కిడ్నీస్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి కిడ్నీలో బ్లడ్ ఫిల్టరేషన్ అవుతుంది. కిడ్నీస్లో మంచి ఆకుకూరలు, కూరగాయలు అలాంటివి మనం తీసుకోవాలి. అవి కూడా కొంతమంది ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఎక్కువ నీళ్ళు తాగడం అవి చేయరు, చాలా తక్కువ. ఈక్వల్గా రైస్తో పాటు ఈక్వల్గా పప్పు కానీ కూర కానీ మనం ఏం చేసుకుంటామో అది రైస్తో పాటు ఈక్వల్గా ఉండాలి. అది లైట్గా తింటారు కొంతమంది, డైజెషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. ప్లస్ అన్నీ ఏ ప్రాబ్లం ఉంటే కూడా కిడ్నీస్ మీదనే పడుతుంది. కాబట్టి డైజెషన్ బాగా కావాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు మనం తినే ఆహారంతో పాటు కర్రీ కూడా ఎక్కువ ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అలాగనమాట. మెయిన్ ఏంటంటే చాలామంది ఈ కాళ్ళు వాపులు ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి, ఎందుకు కాళ్ళు వాపులు వస్తున్నాయి, ఒక కాళ్ళు అయితే ఏమనుకోవచ్చు, 2 వస్తాయి, ఒక్కోసారి ఒకటే ఎక్కువ వస్తుంది. ఇట్లా కాళ్ళ మీద ఇట్లా ఒత్తితే కూడా ఇట్లా గుంటలు పడుతుంటాయి, పాదం మీద ఇక్కడ మీ యాంకిల్స్ ఉంటాయి కదా, అక్కడ చాలా స్వెల్లింగ్స్ వస్తుంటాయి. వేరే వాళ్ళు ఇట్లా చూస్తేనే ఏంటి అట్లా కాళ్ళు వాపులు ఉన్నాయి అనేంత వాపులు ఉంటాయి. దయచేసి అలాంటి వాళ్ళు త్వరగా డాక్టర్ దగ్గర వెళ్ళి చూయించుకొని బ్లడ్ టెస్టులు చేయించుకోండి. ఒకవేళ యూరిన్ టెస్ట్ చేయించుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, యూరిన్లో ప్రోటీన్ ఎంత ఉందేమో చూయించుకోండి, క్రియాటిన్ ఎంత ఉందో చూయించుకోండి. ఆ టెస్టుల ద్వారా మన కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎంత డ్యామేజ్ అయినాయని మనకు తెలుస్తుంది. అంతేగాని మనం చిన్న ప్రాబ్లం కదా అని, అంటే ఏం సిమ్టమ్స్ లేవు కదా, మన కిడ్నీ ఫెయిల్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? అవే సిమ్టమ్స్, కాళ్ళు వాపులు రావడం, యూరిన్ తక్కువ వెళ్ళడం, నీరసంగా ఉండడం, కొంచెం నడిస్తే బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, సిమ్టమ్స్ అవే. దానిని బట్టి మనం కిడ్నీస్ మంచిగా పనిచేస్తున్నాయా లేదా అనేది మనమే ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు, వాళ్ళు ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ తీస్తారు కిడ్నీస్కి. తర్వాత యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. దాంట్లో మనకు రిజల్ట్ తెలుస్తుంది. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకొని డాక్టర్
సలహా తీసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ ఎలా చెప్తే అలా మనం ఫాలో కావచ్చు. అంతేగాని సొంత నిర్ణయాలు చేయొద్దండి ప్లీజ్. కాకపోతే వాటర్ మంచిగా తాగండి. 1 అవర్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగండి. అంతే. మంచి ఆకుకూరలు కూరగాయలు తీసుకోండి. యూరిన్ మ్యాక్సిమం 2-3 అవర్స్కి ఒకసారైనా వెళ్ళండి. అదనమాట సంగతి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నాకు తెలిసిన ఒకతనికి కాళ్ళు వాపులు ఉన్నాయి. అది అప్పుడే నేను చెప్పాలనుకున్నాను, అనుకోకుండా జస్ట్ అక్కడ లేనన్నమాట. సో ఇలా చాలామంది ఉంటారు కదా, ఒక వీడియో తీసి పెడితే అలాంటి వాళ్ళు కనీసం కొందరైనా చూసి రియలైజ్ అయ్యి ఓ ఇలా ఉంటుందేమో మనకు కూడా, ఇలా స్వెల్లింగ్లు ఉన్నాయి కదా, కాళ్ళు వాపులు ఉన్నాయి కదా అని రియలైజ్ అవుతారేమో అన్నట్టు వీడియోస్ చేశారు. థ్యాంక్ యూ.